హాయ్ ఎవ్రీవన్, ఈరోజు కొంచెం స్పెషల్ దోశ చేయబోతున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ 3 స్పూన్స్, గార్లిక్, సాల్ట్ 1 స్పూన్, జీలకర్ర 2 స్పూన్స్, 4 మీడియం సైజ్ ఆనియన్స్. ఈ రెడ్ చిల్లీ పేస్ట్ని దీనికి ఇలా అప్లై చేయాలండి మొత్తం టోటల్గా. కొంచెం క్యాప్సికమ్ పీసెస్, టమోటో పీసెస్, క్యారెట్ పీసెస్, క్యాబేజీ పీసెస్ త్వరగా ఇలా అన్నీ అప్లై చేయాలండి. క్యాబేజీ పీసెస్, క్యాప్సికమ్ పీసెస్, టమోటో పీసెస్, ఇలా కడప కారం కూడా మొత్తం టోటల్గా అప్లై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోనండి. మీ దగ్గర బటర్ ఉంటే వేసుకోవచ్చు, పన్నీర్, మష్రూమ్, ఎన్ని వెజిటేబుల్ ఏమున్నా ఇలా వేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే ప్రజెంట్ అవి లేవు. ఆల్మోస్ట్ అయిపోయిందండి, రెడీ అయిపోయిందండి దోశ. ఇదిగోండి, ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఇలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ కడప కారం పేస్ట్ కొంచెం దీని మీద ఇలా అప్లై చేసుకొని, ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇలా అప్లై చేసుకొని ఇలా తినొచ్చండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్